వచ్చిందమ్మా, మరలా మొదటి స్థితికి వచ్చేసింది పాప. ఏ విషయంలో కూడా ఆయన అలా చెప్పలేదు, కానీ ఆఖరిలో మరలా మొదటి స్థితికి వచ్చేసింది. నేనేం చేయలేను, చేయాల్సిందంతా మేము చేసేసాము అన్నారు. బాబు ఒకటే చెప్పాడు, ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయనను, మీ చిత్తానికే అంగీకరిస్తాం, మీ చిత్తం ఏదైతే అదే చెయ్యండి అని. దేవుడు 4 నెలల జర్నీలో కూడా ఆయన అధికారానికి నేను శనివారం రాత్రి ప్రార్థించిన తర్వాతే మరలా కార్డియాక్ అరెస్ట్ 3:38కి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. మరలా 7ంటికి వెళ్తే అయిపోయిందమ్మా అని చెప్పారు. అంతే, దేవుని చిత్తమై ఉంది, దేవుడు తీసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆమె ఉంది. మేము చూసాం, కళ్ళారా నేను చూశాను. ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేది, ఎప్పుడు వాళ్ళ డాడీని అంటూ ఉండేది, డాడీ తొందరగా వచ్చారుగా, గురువారం బైబిల్ స్టడీకి వెళ్ళండి డాడీ, వాక్యం వినాలి డాడీ, ప్రార్థనలో ఉండాలి డాడీ, నేను అమ్మ ప్రార్థన చేసుకుంటుంది కదా డాడీ, అమ్మతో కూర్చోండి డాడీ అని చెప్తుంది. ఆయనేమో అలసిపోయారులేమ్మా, నేను కూర్చోలేనని ఎవరు. అన్ని విషయాల్లో కూడా ప్రార్థన, బైబిల్, పాటలు అంటూ ఉండేది ఎప్పుడు. ఆంటీ నిజంగా ఇదంతా దేవుని కృప, దేవుని ప్రణాళిక. ఆంటీ వాళ్ళ ఇంట్లోకి రావడం, ఎలిజబెత్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండడం ద్వారా ఇవన్నీ పిల్లలకి సాధ్యం. ఆయన బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడి తొలగిపోడు అన్న రీతిగానే నా కుమార్తెలు ఇరువురిని దేవుణ్ణి పెంచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మేము ఆత్మీయ జీవితంలో బలపడగలిగినట్లు ఈ బాధను తట్టుకునే శక్తి ఆయన ఇచ్చారు, ఇంకా ఇచ్చేటట్లు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంఘం అంతా ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. సేవకులకి, సేవకురాలకి ఒక కన్న బిడ్డలాగా, ఒక సహోదరిలాగా అందరూ సహాయం చేశారు. అందుకోసం మీ అందరికీ నా వందనాలు.